తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబుల సమావేశానికి హైదరాబాద్ లోని ప్రజాభవన్ సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు భేటీ జరగనుంది. ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరగనుంది. ఏపీ నుంచి చర్చల్లో చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యపుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ తో పాటు అధికారులు పాల్గొంటున్నారు. ఇక తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు అధికారులు పాల్గొంటారు. ఇప్పటికే ప్రజాభవన్ కు అధికారులు చేరుకున్నారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లోని సంస్థలు, అదేవిధంగా ఆస్తులు, నిధుల పంపకం ప్రధాన అజెండాగా ఉండనుంది. 9వ షెడ్యూల్లోని సంస్థల విభజన జరగక వేల కోట్ల నిధులు బ్యాంకుల్లో ములుగుతున్నాయి. విద్యుత్ బకాయిలపై 2 రాష్ట్రాల వాదన వేరువేరుగా ఉంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబుల సమావేశానికి హైదరాబాద్ లోని ప్రజాభవన్ సిద్ధమైంది. సాయంత్రం 6 గంటలకు భేటీ జరగనుంది. ఏపీ తెలంగాణ మధ్య విభజన సమస్యలపై పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. తెలుగు రాష్ట్రాల సీఎంలు మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. మొదటిసారిగా ఇద్దరు మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రజాభవన్లో ఏర్పాట్లు చేశారు. 2 రాష్ట్రాలకు సంబంధించి గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల ఎజెండాగా ఈ భేటీ జరగబోతుంది అని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు. ఆ దిశగా ఒక తొలి అడుగు పడబోతుందనే చెప్పాలి. గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, అప్పట్లో ఏపీ సీఎంగా ఉన్నటువంటి జగన్తో సమావేశమయ్యారు. కానీ వాటికి సంబంధించి కొంత ఇంకా అడుగు ముందు పడలేదు. ప్రస్తుతం ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. కొత్త ప్రభుత్వాలు తమ ప్రాధాన్యత క్రమంలో భాగంగా రాష్ట్రాలు ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలపై దృష్టి సారించాయి. మొదటగా ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. ప్రతిగా రేవంత్ రెడ్డి కూడా ఆయనకు ఆ లెటర్కు సమాధానం ఇస్తూ ఈరోజు మాట్లాడుకుందామని చెప్పేసి సమయం ఇచ్చారు. ఈ క్రమంలో ఈ భేటీ జరగబోతుంది అనే చెప్పాలి. ఇక ప్రధానంగా షెడ్యూల్ 9-10లో ప్రభుత్వ ఆస్తులకు, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆ తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించి కార్పొరేషన్లు కావచ్చు, మరికొన్ని ప్రభుత్వ సంస్థలకు సంబంధించి 9-10 షెడ్యూల్లో చేర్చారు. వాటికి సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య కొంత క్లారిటీ వచ్చినప్పటికీ కొన్ని సంస్థల విషయంలో మరికొన్నిటి విషయంలో ఇంకా రావాల్సి ఉంది. దాదాపు 30 కార్పొరేషన్లకు పైగా ఇరు రాష్ట్రాల మధ్య ఒక క్లారిటీ రావాలి. వాటికి సంబంధించి కూడా మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇక విద్యుత్ పంపిణీకి సంబంధించి కూడా, అంటే విద్యుత్ ఉద్యోగులు కావచ్చు, ఆ తర్వాత బకాయిలకు కూడా పెద్ద సమస్యగా మారింది. గత 10 ఏళ్ళుగా ఇది ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు రగులుతూనే ఉంది. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తమని తెలంగాణకు పంపించాలని, తెలంగాణ వాళ్ళు ఏపీకి పంపించాలని, అంతేకాకుండా బకాయిలకు సంబంధించి ప్రధానంగా తమకు తెలంగాణ నుంచి 7,000 కోట్ల రూపాయలకు పైగా రావాలి అని చెప్పేసి, తెలంగాణ అంటే ఏపీ నుంచి తమకు 24,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఈరోజు ఒక రూట్ మ్యాప్ ఖరారు కానుందనే చెప్పాలి. ఇక చంద్రబాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ సాన్నిధ్యంతో ఇద్దరు కూడా ప్రభుత్వాలు ఏర్పడిన కొంతకాలానికే ఈ సమస్యలపై దృష్టి సారించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక విపక్షాలు మాత్రం ఇద్దరు కూడా అంటే ఇరు రాష్ట్రాల్లో ఇప్పుడు సీఎంలు ఎవరికి వాళ్ళు తమ ప్రాధాన్యతను ముందుంచుకునే తమ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ విపక్షాలు మాత్రం వీళ్ళిద్దరూ ఒకటే కాబట్టి తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే విధంగా చర్చలకు అంటే సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు
ముందు చూపుతూ వచ్చారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఎటువంటి పరిష్కార మార్గాలు చూపెడతారు అనేది, అంటే ఎలా ముందుకు వెళ్తారు, అంతేకాకుండా వీటన్నిటికీ పులి స్టాప్ పడే విధంగా ఇటు ముఖ్యంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఇక ప్రధానంగా కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి చూస్తే గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పూర్తిగా ఏపీకి సహకరించారు అని చెప్పేసి అసెంబ్లీ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మరి ఈ సమావేశంలో జలాలకు సంబంధించి ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి అంశం వచ్చినప్పుడు ఎటువంటి నిర్ణయం ఉంటుంది అనేది చూడాలి. దాదాపు 800 టీఎంసీల కృష్ణా జలాల్లో 500కు పైగా టీఎంసీలు ఏపీ వాడుకునేటట్టుగా కేసీఆర్ అప్పట్లో ఉదారంగా వ్యవహరించారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదిక అని చెప్తూ వస్తున్నారు. మరి ఆ జలాల్లో కృష్ణా జలాల్లో మెజారిటీ వాటాగా తెలంగాణకు రావాలని చెప్పేసి తెలంగాణ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు మరి ఎటువంటి నిర్ణయం వెలువడబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక మిగిలిన అన్ని అంశాలు ఈ సమావేశంలో ఒక ఎజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నిటికీ ఒకేసారి పరిష్కారం కాకపోయినా దశల వారీగా అంటే పరిష్కారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా పోలవరంలో కలిపినటువంటి మండలాలు కావచ్చు, అదేవిధంగా గ్రామాల విలీనం చేసినటువంటి గ్రామాలను కూడా ఖచ్చితంగా తెలంగాణలో కలపాలని ఇటు విపక్ష నేతలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వస్తుంది. ఆ అంశాన్ని కూడా ఈరోజు ఈ ఎజెండాలో పొందుపరిచి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారం హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులే కాకుండా ఏపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఫోర్ట్లు కావచ్చు, అదేవిధంగా టీటీడీలో భాగస్వామ్యం కావాలి అని చెప్పేసి తెలంగాణ ఎజెండాలో ఉండే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఇటు ఏపీ సీఎంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈ భేటీ ప్రారంభం ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలే కాకుండా వారితో పాటు కొందరు మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. అటు ఏపీ నుంచి కొందరు మంత్రులు, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా కొందరు మంత్రులు ఈ భేటీలో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఎవరెవరు ఉంటున్నారు? ఇటు మంత్రులతో సీఎంలతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఇంకా కొంతమంది మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇక వివిధ శాఖల అధికారులు కూడా ఈ సమావేశానికి రాబోతున్నారు. ఏపీ నుంచి కూడా 3 మంత్రులు ఈ భేటీకి హాజరవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఆ అంశాలన్నింటినీ కూడా ధృవీకరించాల్సింది. సీఎంతో పాటు అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏపీకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఈరోజు సీఎస్ ఇటు మంత్రులు కేశవ్, ఆర్థిక శాఖ మంత్రి కేశవ్, మరికొంతమంది మంత్రులతో ఆయన చర్చించారు. ప్రధానంగా ఏ అంశాలని ప్రస్తావించాలి ఈరోజు సీఎంల భేటీలో అనేది ఒక క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా అధికారులు పెండింగ్ సమస్యలపై సీఎంకి కూడా ఒక నోట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ మేరకు సీఎం కూడా ఈరోజు ఈ భేటీలో అన్ని అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఇది ఒక రూట్ మ్యాప్గా, ఒక ఫస్ట్ స్టెప్గా ఈరోజు ఉండబోతుంది. ఆ తర్వాత మరి దశల వారీగా ఆ సమస్యలకు ఇరు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు పడతాయని చెప్పేసి ఏదైతే విభజన చట్టంలోని 9-10 స్కెడ్యూల్లోని సంస్థలపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మరోపక్క ఈ 9వ స్కెడ్యూల్ కి సంబంధించిన సంస్థల్లో ఇవన్నీ విభజన జరగక వేల కోట్లు బ్యాంకులు అలాగే మొలుగుతున్నాయంటూ కూడా తెలంగాణ నుంచి వాదన ఉండబోతుందన్న టాక్ అయితే ఉంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? 9-10 షెడ్యూల్లో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ప్రధానంగా కార్పొరేషన్లు 9 షెడ్యూల్లో, ఇంకా కొన్ని ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సిఐడి ఆఫీసులు, కార్యాలయాలు, వీటిని షెడ్యూల్ 10లో చేర్చారు. ఈ ఆస్తుల విభజన సంబంధించి కూడా ఇంకా పెండింగ్లో ఉంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించి ఇప్పటికే చాలా కార్పొరేషన్లకు ఒక క్లారిటీ వచ్చింది. దాదాపు మొత్తం కూడా 90 కార్పొరేషన్లు ఉంటే 60కి పైగా తెలంగాణ ఓకే చెప్పింది. మిగతా 32 పైగా కార్పొరేషన్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం వెలువడబోతుంది, ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి అవగాహన కుదరబోతుంది, ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది మనం వేచి చూడాలి. ఇక ఈ 9-10 షెడ్యూల్తో పాటు ఇక నదీ జలాలు అనేది ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. ఆ తర్వాత విద్యుత్ రంగానికి
విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సమస్యలు వీటన్నిటికీ కూడా ఒక క్లారిటీ భవిష్యత్ రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ఫస్ట్ స్టెప్గానే మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇరు రాష్ట్రాల మధ్య సీఎంల మధ్య సమస్యల పరిష్కారానికి ఇది ఒక రూట్. ఈరోజు భేటీ తర్వాత రాబోయే రోజుల్లో వాటన్నిటికీ పరిష్కారం దిశగా కృషి చేసే అవకాశం ఉంటుంది. సునీల్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు టీటీడీ అంశం కూడా ఇప్పుడు ప్రధానంగా తెరపైకి వచ్చింది. మరోపక్క అటు ఏపీ నుంచి కూడా మాజీ మంత్రి తన ట్విట్టర్ వేదికగా స్పందించడం అయితే జరిగింది. ఆందోళన రేకెత్తించే అంశము తెలంగాణ టీటీడీలో కూడా వాటా అడగబోతుందంటూ కూడా అంటున్నారు. ఏంటి ఈ అంశం గురించి కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు సీఎంల భేటీలో? హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులే కాకుండా ఏపీలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలపై కూడా తమకు వాటా కావాలని చెప్పేసి తెలంగాణ కోరుతుంది అనేది ఈరోజు వస్తున్నటువంటి ప్రధాన అంశం. ఇక ప్రధానంగా వాటిలో చూసుకుంటే పోర్టులు తెలంగాణలో లేవు. విశాఖ పోర్టు కావచ్చు, ఆ తర్వాత బందర్, ఇట్లా ఈ పోర్టులకు సంబంధించి కూడా తెలంగాణ వాటా కావాలి అనేది ఇటు ఏపీ ప్రభుత్వం ముందు ఉంచబోతుంది. అదేవిధంగా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దాంట్లో కూడా తెలంగాణకు హక్కు ఉంటుంది, తెలంగాణకు వాటా కావాలి అనేది ఈరోజు ఏపీ ముందు ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏపీకి సీఎం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారు, మరి తెలంగాణకు దాంట్లో హక్కు కల్పిస్తారా అనేది చూడాలి. లేకపోతే ఈ అంశం పెండింగ్లో ఉండే అంటే ఇరు రాష్ట్రాల మధ్య మరికొంత గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ అంశాలని గత ప్రభుత్వం ప్రస్తావించలేదు. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాలను లేవనెత్తుతుంది. మరి దీనికి సంబంధించి ఏపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈరోజు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకునే దిశగానే ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పుకోవచ్చు. ఇక రాబోయే రోజుల్లో మరి వీటన్నిటికీ ఒక క్లారిటీ వస్తుందా, కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా దక్కుతుందా అనేది చూడాలి. ఇప్పటివరకు కూడా తెలంగాణకు వాటా దక్కలేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగానే స్పష్టం చేశారు. వాటన్నిటికీ విద్యుత్ అంశం కూడా ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఏదైతే తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏపీ నుంచి 24,000 కోట్లు రావాల్సి ఉంది, బకాయి ఉంది ఏపీ అంటూ కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈ రోజు చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందా? మరోపక్క అటు చూస్తే ఏపీకి కూడా ఏమైనా చెల్లింపులు ఉంటే చెల్లించేస్తామంటూ కూడా చెప్పే సూచనలు ఉన్నాయంటూ సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇక విద్యుత్ రంగానికి సంబంధించి చూస్తే ప్రధానంగా ఉద్యోగుల ఇప్పటికే కొంతమంది ఉద్యోగులు ఏపీలో ఉన్నారు, వాళ్ళని తిరిగి తెలంగాణకు రప్పించడం. మరోవైపు ఏపీ కొంత బకాయి ఉంది, తెలంగాణకి 24,000 కోట్ల రూపాయల బకాయి ఉంది అని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. మరి ఏపీ తిరిగి చెల్లించే క్రమంలో ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి. వాటికి కనుక ఒక క్లారిటీ వచ్చిందంటే ఇక విద్యుత్ రంగానికి సంబంధించి కూడా ఎటువంటి సమస్యలు ఉండబోవు అని చెప్పుకోవచ్చు. ఇక 7,000 కోట్ల రూపాయల తెలంగాణ బకాయిలు ఉంది అని చెప్పేసి ఏపీ ప్రస్తావిస్తుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు కూలంకుషంగా మాట్లాడే అవకాశం ఉంది. సీఎంలతో పాటు ఇటు ఆయా శాఖల అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే ఛాన్స్ ఉంది. రైట్ సునీల్, థాంక్యూ.